కొన్నేళ్ళు చూసుకుంటే అమృత ప్రణయ్ అని కేసు అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే రీసెంట్గా అయితే జడ్జిమెంట్ వచ్చింది. ఎవరైతే ఏవి2గా ఉన్నారో ముద్దాయికి వాళ్ళకి చట్టరీతిగా అయితే శిక్ష పడింది. ఇప్పుడైతే అమృత అయితే తన సెకండ్ మ్యారేజ్ కోసం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో మీ లైఫ్లో ఇంకేంటి, ఇంతేనా మీ లైఫ్ ఇంకా ముందుకెళ్తుందా అని సెకండ్ మ్యారేజ్ కోసం ఏదైనా క్వశ్చన్స్ వేసారంట. కామెంట్కి తగ్గట్టు ఆమె రిప్లై ఇచ్చారంట. దాన్ని బట్టి మీరు ఏమంటారు? అంటే ఈ దేశంలో అమృత ప్రణయ్ అనే కేసు మిర్యాలగూడలో సంచలనం సృష్టించినటువంటి కేసు. అంటే కేవలం కులం తక్కువడని ఒక తండ్రి ఒక లేకపోతే అమ్మాయి పెళ్లి చేసుకున్నటువంటి ఒక యువకుడిని నడి రోడ్డు మీద కోట్ల రూపాయలు ఇచ్చి హత్య చేసినటువంటి సంఘటన పెను సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తను కూడా రిగ్రెట్ అయిపోయి తన బిడ్డ తనకు దక్కలేదు, ప్లస్ నేను చేసింది తప్పని ఆయన ఉరి వేసుకోవడం, చనిపోవడం చాలా బాధాకరం. తర్వాత అమ్మాయి చాలా స్ట్రాంగ్గా సరే తన భర్త చనిపోయిండు, ఒకవైపు తన భర్తను చంపిన వాళ్ళకు శిక్ష పడాలంటూ పోరాడుతూనే తన జీవితాన్ని లీడ్ చేస్తూ ఒక గౌరవప్రదమైన జీవితం అయితే బతుకుతుంది. ఆమె వ్యక్తిగతంగా ఈరోజు పెళ్లి చేసుకోకపోవచ్చు, లేకపోతే అలానే ఉండొచ్చు. ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం అది. అంటే ఈరోజు ఆయన భర్త చనిపోయింది కాబట్టి జీవితాంతం అట్లనే ఉండాలని అనుకోవడం, ఆలోచించడం చాలా మూర్ఖత్వం. అంటే దాని గురించి మనం డిబేట్ కూడా ఇట్లా మీడియాలో కూడా చర్చించాల్సిన విషయం కూడా కాదు. ఈరోజు మరి చాలామంది ప్రముఖులు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కొంతమంది భార్యలను వదిలేసిరు, కొంతమంది ఒంటరిగా ఉంటుంటారు, కొంతమంది ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఎంతోమంది ఉన్నారు. మనం వాళ్ళ గురించి మాట్లాడకుండా ఒక వ్యక్తి అంటే చాలామంది ఏమంటారంటే అమృత కొన్ని ఫ్యాషన్ వీడియోస్ అయితే పెడుతుంది. అంటే ఆ ఫ్యాషన్ వీడియోస్ అంటే భర్త చనిపోయినప్పుడు ఫ్యాషన్ వీడియోస్ పెట్టని కామెంట్స్ చేస్తున్నారంట. భర్త చనిపోయి కూడా 3-4 ఏళ్ళు అయిపోయింది. అంటే ఎప్పటికీ భర్త చనిపోయడానికి జీవితాన్ని, లేకపోతే ఆ భర్తతోటి గతంలో సతీసాగమనం అని భర్త చనిపోతే ఎమ్మటే భార్యను కూడా కాడి మీద కాల్చే సాంప్రదాయానికి తీసుకుపోవాలనుకుంటున్నారా? అంటే నెటిజన్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? అదే చెప్తున్నా. అంటే మీరు లేకపోతే ఆ యొక్క మొగోళ్ళు అయితే మీరు చచ్చిపోయినప్పుడు మీ భార్యలు అలాగనే మీతో పాటు చితిలేసి కాలబెట్టమంటారా? లేకపోతే లేడీస్ అంటే మీ భర్తలను కూడా అలానే కాలబెట్టమంటారా? ఇది తప్పు సాంప్రదాయం. అంటే ఒక వ్యక్తి ఒక ఆడపిల్లలకి సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉందంటారా భర్త చనిపోతే? అంటే ఆబ్వియస్గా ఇప్పుడు ఒక వ్యక్తి ఆ భర్త ఉన్న వ్యక్తుల్ని ఒకలాగా చూస్తారు, భర్త లేని మహిళల్ని ఒక రకంగా చూస్తారు. అంటే ఒక భర్త తోడు ఉంటే ఇంకొంచెం గౌరవప్రదంగా ఉంటుందేమో, బాగుంటుందేమో. అంటే ఆమె సొసైటీలో ఎవరిని ఆశించకుండా తనకు తానే కాళ్ళ మీద నిలబడి ఏదో యూట్యూబ్ వీడియోస్ చేసుకుని ఏదో ఎన్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా కామెంట్స్ కరెక్ట్ కాదు. అంటే నీకు చేతగాక వాడు వీడియోలు చూస్తే నీకు టైంపాస్ కాక దాన్ని వినోదం పొందుతూ ఎంటర్టైన్ అవుతూ వాడు వీడియోలు పెట్టినోడే తప్పు. అంటే వాడు వీడియోలు పెట్టడం తప్పు కాదు, నువ్వు పనిపాట లేకుండా వీడియోలు చూసి ఆ వీడియో కింద కామెంట్ పెట్టడం తప్పు అంటున్నా. సరే వాడు ఏదో కంటెంట్ వాని తెలివితోటే, ఇప్పుడు నీవు వచ్చినావు మైక్ పట్టుకొని వీడియో చేస్తున్నావు అంటే నువ్వు ఏదో కంటెంట్ క్రియేషన్ కొరకు చేస్తున్నావు. అంటే నీ యొక్క శ్రమ, నీ యొక్క మేధస్సు, సరే ఏదేమైనా కావచ్చు, పనికొచ్చే టాపిక్ లేకపోతే కాదు, కానీ అనేది ఒక టాపిక్. అలాంటి వీడియోలు చూసుకుంటా నువ్వు టైంపాస్కు వీడియోలు చూస్తూ కింద కామెంట్లు పెడుతూ నువ్వు అట్లుండాలి ఇట్లుండాలంటే నువ్వు అట్లుండలు ఇట్లుండు చెప్పుడు కాదురా భయ్. నువ్వు ఎట్లుండాలన్నా ఫస్ట్ నీది నువ్వు చూసుకో. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు, నీ టైం ఎక్కడ గడుపుతున్నావు? పొద్దున్న లేచి రీళ్ళ మీద వేస్ట్ చేస్తున్నావా, ఫేస్బుక్ వీడియోల మీద వేస్ట్ చేస్తున్నావా, యూట్యూబ్ రీళ్ళ మీద వేస్ట్ చేస్తున్నావా, లేకపోతే వాళ్ళని వీళ్ళని కాంట్రవర్సీ కింద కామెంట్లు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నావా? ఆ అమ్మాయి అంటే కొన్ని రోజులు యూట్యూబ్ మానేస్తే బాగుంటుంది అన్నట్టు ఆమె అంటే కామెంట్ అయితే అంటే అట్లయితే రిప్లై ఇచ్చింది. దాన్ని బట్టి మీరేమంటారు? ఆమెకు ఏ విధమైన సపోర్ట్ చేస్తారు? నేను ఆమెకు సపోర్ట్ చేయడం కాదు, కానీ కింద పనిపాట లేకుండా వీడియోలు చూసి కామెంట్ చేసి ఒకటిపై ఈ దేశంలో ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంది. నీ భావాన్ని వ్యక్తపరచవచ్చు, కానీ నీ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వేరేటోనికి బాధ కాకుండా నువ్వేమన్నా చేయి. ఆ వీడియో నచ్చకపోతే ఈ వీడియోలో కంటెంట్ ఇది బాగాలేదు అది బాగాలేదు అను, కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు ఇది ఉండాలి, నువ్వు డ్రెస్ ఇది వేసుకోవాలి, చీర కట్టుకోవాలి, లేకపోతే లంగా జాకెట్ వేసుకోవాలి, లేకపోతే నీది ఇది లేదు అది లేదు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, జీవితాంతం నువ్వు ఇట్లనే ఉండాలి అట్లుండాలి అని చెప్పడం అనేది బుల్షిట్ అంట. అంటే చాలామంది ఏమన్నారంటే మీరు ఎందుకు పిక్నిక్కి వెళ్తున్నారు, మీరు ఎందుకు షాపింగ్ మాల్స్ వీడియో తీసి పెడుతున్నారు అని పెడుతున్నారు. అంటే భర్త చనిపోతే ఇంకా ఇంట్లోనే ఉండాలా అన్నట్టు మా కామెంట్స్ అయితే చేస్తున్నారు.
వాళ్ళు అంటే ఆమె పాపం అటు ఇటు పోయి వీడియోలు చూసి వీనికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అది మర్చిపోతుండు. అంటే ఆమె వీడియోలు చూడటం వల్లనే టైం పాస్ అవుతుంది, వీని యూట్యూబ్లో డేటా అయిపోతుంది, యూట్యూబ్కి డేటాకు లేకపోతే న్యాయం చేస్తుండు, లేకపోతే వీడు ఎంటర్టైన్ అవుతాడు, లేకపోతే టైం పాస్ అవుతుంది, లేకపోతే వీనికి ఒక మెదడుకు కొంచెం పని చెప్తుంది ఆమె, వీనికి తెలియకుండానే పని చెప్తుంది. అలాంటి వాళ్ళు కూడా అంటే వీని మెదడు వీనికే పని చేయదు, ఏం చేయాలో తెలియక ఆ వీడియోలు చూసి ఆ వీడియో వల్ల కామెంట్ చేస్తుంటే ఆ వీడియోల వల్లనే వీని మెదడు పని చేస్తుంది. అలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఆమె రెండో పెళ్లి చేసుకుంటే ఏమన్నా కరెక్ట్ అంటారా? ఆమె కాదు భయ్, భారతదేశంలో ఎవరైనా భర్త చనిపోయిన మహిళలు పెళ్లి చేసుకోవచ్చు, రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. లేకపోతే ప్రతి జీవి కూడా ఆల్మోస్ట్ అన్నిట్లోనే ఉంటాయి. అంటే తప్పేమున్నది వేరే రెండో పెళ్లి చేసుకుంటే? ఎంతమంది వేరే వాళ్ళు చేసుకోవట్లేదా? వ్యతిరేకించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అరే మీరు వీడియోలు చూడకండి, అలాంటి వాళ్ళ గురించి మీరు మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ మీ మెదడు మీకు పనిచేసే విధంగా ఏదైనా పని చూసుకోండి, పని చూసుకొని మీరు కూడా కొంచెం ఉపాధి లేకపోతే ఎంప్లాయ్మెంట్ పొందండి. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ పొందుతూ కూడా మీరు ఇలాంటి పైశాచిక ఆనందం కొరకు కింద కామెంట్లు పెట్టి వేరే యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఇట్లుండాలి అట్లుండాలి కాదు, నీ బతికి ఎట్లుండాలనో నీకు నువ్వు చూసుకుంటే మంచిది.